ఇంకొక రకరకాలుగా ఉంది మాస్టర్. పిచ్చి పట్టినట్టుంది వికాస్ నీకు. ఇంత డేర్ చేసావు. సో ఈ రోజు చాలా చాలా ఎగ్జైటింగ్ థింగ్ చేయబోతున్నాము అండ్ మా లైఫ్లోనే ఫస్ట్ టైం. సో దిస్ ఈజ్ ఎ లేక్ అండ్ ఈ లేక్లో ఐస్ డిప్పింగ్ చేయబోతున్నాం. అండ్ జస్ట్ లైక్ ఐస్లో మునిగేసి మన వల్ల కాదు కదా అంత టెంపరేచర్లో తట్టుకోను. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ దిస్ బస్తు హియర్ సోనా. సో ఐస్లో మునగడం వచ్చి సోనాలో కూర్చోవడం అదే అన్నమాట ఈరోజు పని. సో ఎలా ఫీల్ అవుతున్నాం, ఒక్కొక్కరు ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చారు, మా బ్యాచ్ అందరం వచ్చాము ఇవాళ ఈ యాక్టివిటీ చేయడానికి. ఇది వెరీ ఫేమస్ వింటర్ యాక్టివిటీ ఇన్ స్వీడన్ అండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట. సో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో మీరు చూసేయండి. మేము స్వీడన్కి వచ్చినప్పటి నుంచి మా ఆయన అయితే వింటర్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి దీని గురించి టాపిక్ అయితే రైజ్ చేస్తాడు. ఐస్ బాతింగ్ చెయ్యాలి అని. బట్ ఇప్పటి వరకు మాకు ముందరికి వెళ్ళడానికి ఒక మంచి మోటివేషన్ దొరకలేదన్నమాట. మా కొలీగ్తో ఈ విషయం గురించి సరదాగా షేర్ చేసుకున్నప్పుడు సో తను వెంటనే ఏం చెప్పారంటే, అసలు మా ఇంటి దగ్గర చిన్న ఐస్ బాతింగ్ దాంతోపాటు సోనా సెటప్ ఎవ్రీథింగ్ మేము చేసుకున్నాము అండ్ ఎవ్రీ వీక్ మా కొలీగ్ అయితే కంపల్సరీ ఐస్ బాతింగ్ చేస్తారంట జస్ట్ ఫర్ హిస్ మెంటల్ రిలాక్సేషన్ అండ్ స్ట్రెస్ రిలీఫ్. సో వెంటనే చెప్పాడు, మీరందరూ కూడా కావాలంటే ఇక్కడికి వచ్చి మీరు ట్రై చేయొచ్చు అని చెప్పేసి మమ్మల్ని అందరినీ వెల్కమ్ చేశాడు అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ మీ. సో ఇంకా వెంటనే మేము కూడా డిస్కస్ చేసుకొని ఇది నిజంగా మనం చేయగలగమా లేదా ఇవన్నీ ఆలోచించుకొని సరే ఏదైతే అది అయింది, పిలిచారు కాబట్టి ఒకసారి వెళ్దాం ట్రై చేద్దామని మోటివేషన్ తెచ్చుకొని అందరం కలిసి అయితే బయలుదేరి వచ్చేసామన్నమాట. మేము ఉండేది సదర్న్ పార్ట్ ఆఫ్ స్టాక్హోమ్ అయితే ఆల్మోస్ట్ ఈ ప్లేస్ వచ్చేసి నార్థన్ పార్ట్ ఆఫ్ స్టాక్హోమ్. పొద్దున్న లేచి డ్రైవ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళంగానే మా కొలీగ్ మమ్మల్ని అందరినీ వెల్కమ్ చేసుకొని అక్కడ థింగ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం అన్నీ చూపిస్తూ నిన్నాడు. సో మాకు ఇవన్నీ కూడా కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళ ఐస్ని ఎలా కట్ చేసుకుంటారో, ఆ నైఫ్ ఎలాంటిది, ఇవన్నీ మాకు అతను మంచిగా దగ్గరుండి చూపించి మేము అవన్నీ కూడా ట్రై చేసేటట్టు చేశాడు. మనం ఏదన్నా కొత్త ఎక్స్పీరియన్స్ చెయ్యాలంటే మాత్రం ముందుగా ఒక టార్చ్ బేరర్లా ఎవరో ఒకరుండి అన్నీ గైడ్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడ కూడా మాకు వచ్చే చిన్న చితక డౌట్లన్నీ కూడా మా కొలీగ్ మంచిగా సాల్వ్ చేశాడనమాట. వాటర్ టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఐస్ ఎలా కట్ చేసుకోవాలి, అలా కాకుండా వుడ్ సెటప్ సోనాకి ఎలా చేసుకోవాలి అన్నీ గైడ్ చేశాడు. అసలు తన సపోర్ట్ లేకపోయింటే అసలు మేము ఇవాళ ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదు. జనరలీ ఇలా ఐస్ బాతింగ్ చేసేటప్పుడు వాటర్ టెంపరేచరు 0 degrees ఆర్ ఇంకా లోయర్గా ఉంటుందంట. సో అందుకనే ఇక్కడ ఐస్ ఏదైనా కట్టేసినా మంచిగా బ్రేక్ చేసుకునే మనం దీనిలోకి దిగగలము అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ నిల్చోండేదైతే ప్రాపర్ లేక్ అనమాట. సమ్మర్లో వస్తే మంచిగా స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వింటర్ కాబట్టి లేక్లో వాటర్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోయింది అండ్ ఒక వారం ముందు వచ్చిందంటే మొత్తం లేయర్ ఆఫ్ స్నో కూడా ఉన్నిందంట. బట్ ఇప్పటికే స్నో అంతా కరిగిపోయి జస్ట్ ఐస్ మాత్రమే మిగిలింది. బట్ ఇప్పుడు కూడా చూడడానికైతే చాలా బాగుంది అండ్ దీంట్లో స్కేటింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే. అండ్ ఈ పర్టిక్యులర్ ప్లేస్ వచ్చేసి మా కొలీగ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి స్టార్ట్ చేశారంట యాజ్ ఎ బిజినెస్. సో ఈ ప్లేస్ని ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. టెరీష్ కేర్ఫుల్, టెరీష్ అది సారా కేర్ఫుల్. సో ఎక్సైటెడ్ టు డు దట్. యా ఎగ్జాక్ట్లీ. ఏ కేర్ఫుల్. Here is our guide to show. We can go in together. Okay. And I cannot speak for the first minute. But, after a minute I can stop. I will see and speak. Oh. Ooh. నానా కేర్ఫుల్. దేవుడా అనుకో, గోవిందా అనుకో. గోవిందా కాదు, ఓం నమః శివాయ అన్నారు.
చేతులు అంతా ఇలా పెట్టుకోండి. నాన్న నువ్వు అంతసేపు ఉండాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ కెనాట్ హోల్డ్ ప్లీజ్ కమ్ బ్యాక్. Okay, I think it's on. That's my first time. Good work. Good job. Oh, careful. డోర్ లాక్ చేద్దాం. రకరకాలుగా ఉంది మాస్టర్. ఇంకొద్దు మాస్టర్ చాలు. So now I can speak again. Oh my God, there is one more man. ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఏం కాదు వెళ్ళు. తీసేసా వెళ్ళేసి వెళ్ళిపో లోపలికి. పోయడం అంతే. వెళ్ళేసి లోపలికి వెళ్ళిపో వికాస్ అయిపోతుంది. ఆయనతో పాటు వెళ్ళు తోడు ఉంటది. పురుగులా Yeah, so takes a minute to control the breath, but now it will start to feel warmer and warmer. Yeah. Nice. So Learning now I lessons. can be here. Now it feels like I can be here in for an hour almost. Oh. It's just like taking a shower under cold water. Now, taking shower in cold water is actually more difficult than this. Yeah, I think this is more. Yukta, that is not that simple as you look. Adi challaga untadi water. Now it feels like being into a sauna. Because the body is getting used to it. Because exactly, once you have a breath and then it will adjust by itself. మా కొలీగ్ అయితే మ్యాక్సిమం అందులో 8 minutes కంటిన్యూస్గా స్టే చేయగలరంట. అండ్ ఆ తర్వాత ఎక్కువసేపు స్టే చేయడం కూడా ఇట్స్ నాట్ రికమెండెడ్ అనేసి చెప్పారు. సో ఇక్కడ తను మాకు చాలానే టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్పారు. లైక్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం కానీ, లేకపోతే తలకు క్యాప్ పెట్టుకోవడం కానీ, ఇలాంటి ట్రిక్స్ చెప్పడం వల్లనే మేము కూడా ధైర్యం చేసి, ఇంకా తను కూడా ఉన్నారు కాబట్టి తను మోటివేషన్తో, తన ఇన్స్పిరేషన్తో మేము కూడా దిగ్గలిగాం. కానీ ఇలా మనకి ఇంకొకరు లేకపోతే మాత్రం చాలా కష్టం ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ఎస్పెషల్లీ. అండ్ ఇలా బాత్లోకి దిగేకి ముందే సోనాలో మనం ఆల్మోస్ట్ 90 degrees ఉంటుంది సోనా లోపల టెంపరేచర్. సో సోనాలో ఒక అట్లీస్ట్ అంటే 5 minutes కూర్చొని మన బాడీని బాగా హీట్ చేసుకున్నాక మనం ఇందులోకి వచ్చి ఐస్ బాతింగ్లోకి దిగామంటే మనకి కూడా అంత చల్లగా అనిపించకపోవచ్చు అని అనను కానీ, బట్ స్టిల్ చల్లగానే ఉంటుంది. కానీ మన బాడీ తట్టుకోగలుగుతుంది అని అనిపించింది నాకు. టెరీష్ ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది వార్మప్ అవుతున్నారు నెక్స్ట్ వాళ్ళు ఐస్ బాతింగ్లోకి దిగడం కోసము. కేర్ఫుల్ టెరీష్. క్యాపా Just relax, breathe. నాన్న వాడిని హోల్డ్ చేసుకో. Yeah. ఎస్ యు కెన్ డూ ఇట్ టెరీష్. Step down, Danish. Then you are fun. I think it's on the last one. No, don't go down because it is too low. Good work. Good job టెరీష్. Breathe. Very good work. Is your son doing with you? Yeah. Come on, go to the good job Tarish. Good job. Go to the sauna. I'm running there. How do you feel? Cold. Maybe when it's just Come on Vikas, digo. ఏం ఆలోచిస్తున్నావు ఇందాకటి నుంచి? one more minute. Fingers dip చేయదంతే. Good Vicky. జింగిచక. Just relax. Control your breath. Don't speak. అయిపోయిందిరా. Vicky. ఇంకొక రకరకాలుగా ఉంది మాస్టర్. నో ఐ కాంట్ గో నౌ. పిచ్చి పట్టినట్టుంది వికాస్ నీకు. 8 minutes. Most the two people went in and came back for a couple of times and then you still hold it. Good job Magnus. యుక్త అయితే అది స్విమ్మింగ్ పూల్ అని అనుకునింది. మేమందరం వాటర్లోకి దిగుతున్నాం, తనని దింపట్లేదు అని తెగ ఫీల్ అయిపోయింది అనమాట. నేను వెళ్తా అనేసరికి తనకు కూడా స్విమ్మింగ్ డ్రెస్ వేసి కొంచెంసేపు సోనాలో కూర్చోబెట్టా. సో ఫస్ట్ మా ఆయన దిగి కొంచెం స్టెబిలైజ్ అయ్యాక ఇంకా తర్వాత యుక్తాని ఇద్దాం అనుకున్నాం. ఐ నో యుక్త విల్ నాట్ స్టే ఫర్ లాంగర్ టైం, బట్ తను కోరుకునింది కాబట్టి ట్రై చేద్దాం అనేసి దింపాము. ఓకే మరి అది చల్లగా ఉంటుంది. అది
కెన్ గో ఇన్సైడ్. వచ్చినప్పటి నుంచి నేను ఎంత చెప్తున్నా ఆ పిల్లకి అర్థం కాలేదు ఇది చల్లగా ఉంటుంది వాటర్ అనేసి. తను దిగి తెలుసుకునింది అనమాట ఇది కోల్డ్ వాటర్ మనకు సెట్ కాదు అని. ఇంకా వెంటనే బేరమనేసరికి ఇంకా సోనాలోకి తీసుకెళ్ళాము. డెఫినెట్లీ మా కొలీకి ఉన్న కెపాసిటీ అయితే మాలో ఎవ్వరికీ కూడా లేదు. అందులోనూ మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి అలా దిగుతాం మళ్ళీ వెళ్ళి సోనాలో కూర్చోవడం అలా చేశారనమాట. సో ఇంకొంతసేపు తర్వాత ఇంకా గర్ల్స్ మేము కూడా ట్రై చేద్దాం ఒకసారి అన్నట్టుగా సోనాలో కొంచెంసేపు కూర్చొని ఇంకా మళ్ళీ పూల్లోకి దిగడానికి ట్రై చేసాము. సరమారో జిమ్నాస్టిక్లో అలా ఉంటావా నేను Right, count it. 1, 2, 1, 2, 3, 4. breath take a deep breath, don't talk. 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24, 30, 35 అంట. 67 చెప్పు. రోహిత్ 67. నువ్వు కూడా పోతావా? యా ఇద్దరు పోయేది కష్టమేలే పోయిరా. వెళ్ళొచ్చు సైడ్కి ఉండొచ్చుగా. నువ్వు కూడా వస్తావా? వద్దు. ఏం శివ పూజ చేస్తున్నాడు. ఓం నమ శివాయ. కేర్ఫుల్ కేర్ఫుల్. ఇద్దరు ఒకసారి పైకి చూడండి. కంప్లీట్లీ 2 hours ఎలా అయిపోయిందో తెలియదు. అసలు దిగడం సోనాలో కూర్చోవడం మళ్ళీ వచ్చి దిగడం ఇదే చేసామన్నమాట. మా గోల మా ఎక్స్ప్రెషన్స్ మా ఎగ్జైట్మెంట్ చూసి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు మమ్మల్ని ఎక్కడ కూడా ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉండిపోయారు. శివాజీ లాగుంటున్నానా? శివుడు అంతే ఐసుల్లో ఉంటాడు. శివుడు ఇట్లే ఐసులో ఉంటాడు. అబ్బా ఎట్లుంది నాన్న? చల్లగా ఉంది. యా మళ్ళీ నెక్స్ట్ టైం రెడీ. ఏ ఒక్కొక్కరు మార్చి పోతున్నారు వస్తున్నారు. ఇప్పుడు ఉడికెక్కడం దిగడం 40 seconds ఉంటా. 40 seconds. సరే కౌంట్ చేస్తా. 1 2 ఓం భీమ్ 5 6 7 8 9 10 36 37 38 39 20 21 42 43 61 minute దాటింది. యా ఇప్పుడు 60. గుడ్ కీప్ గోయింగ్ రోహిత్. 1 minute. రోహిత్ మామా 1 minute 20 seconds. చిన్ను నువ్వు జాగ్రత్త చిన్ను. ఎంత 1 minute 16 seconds. టెరిష్ బీ కేర్ఫుల్ ఓకే. చల్లగా ఉంటుంది. అవునైనా జిల్లుగా ఉంటుంది. కూర్చుని నాకే అర్థమైందా నీకు? అది మేము చెప్తే అర్థం కాలేదా జిల్లుగా ఉంటుందని? గీతు నువ్వు యుక్త ఎప్పుడు చేస్తారు మరి? అండ్ వీహు అండ్ అన్షు. గుడ్ జాబ్ టెరిష్. వీళ్ళందరూ చేసేది చూసి నాకు కూడా మోటివేషన్ వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా. అసలు దిగుతానా లేదా అని చాలాసేపు ఆలోచించాను. ఫైనల్గా దిగడానికి వచ్చా. పూల్లో కూడా దిగకుండా ఫస్ట్ టైం జీవితంలో ఐస్ బాత్లో దిగుతున్నావా? అదే కదా ఫ్రోజన్ లేక్. ఇదైతే నా ఫస్ట్ అటెంప్ట్. మాట్లాడు. ఇంకొక స్టెప్ లాస్ట్ స్టెప్. ఇంత డేర్ చేసావు. వెరీ గుడ్ మేడం. వెళ్ళి సోనాలో కూర్చొని మళ్ళీ సెకండ్ అటెంప్ట్.
నన్ను పట్టుకోవా ప్లీజ్. అవసరం లేదురా. ఎట్లుందంటే ఫిష్ కొరికేస్తున్నట్టుంది స్కిన్ అంతా. నాన్న పట్టుకో. ఇట్స్ ఓకే కమ్ ఆన్. మాట్లాడద్దు, బ్రీతింగ్. నా కింద ల్యాండ్ కనిపించట్లేదు. అది మెట్టి మీద పెట్టరా, ఏం కాదు కానీ. మెట్టలు దొరకట్లేదు నాకు. ఒరే కంగారు పడద్దు, అరవద్దు, టెన్షన్ పడద్దు. ఇట్స్ ఓకే కమ్ ఆన్. Terish, what is your reaction? How is mom doing? ఇప్పుడు బాడీ మాత్రం ఉంచు. She just have to like look. బాడీ మాత్రం ఉంచు. గుడ్, వెరీ గుడ్. She has to నీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. relax. Nana ఇట్లా పెట్టుకో ఐస్ పైన. గుడ్. అంతే, నెక్స్ట్ టైం నుండి స్నో క్లీనింగ్ అంతా చందునే. మెల్లగా వెళ్ళాలనుకుంటున్నప్పుడు ముందుగా స్టార్ట్ చేసి వెళ్ళిపోతా. మెల్లగా. గుడ్. గుడ్ జాబ్. స్లో. I thought you were gonna go longer. Ma, I thought you were gonna be longer. పులికేష్, మీ రియాక్షన్ ఏంటి? చల్లిగా ఉంది. చందు సూపర్ అసలు. ఐస్ బాత్ ఏమో కానీ సోనా మటుకు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. 2 hours అసలు ఎలా గడిచిందో తెలియకుండానే టైం అయిపోయింది. అండ్ ప్రతి ఒక్కరం కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ యాక్టివిటీ. ఎస్పెషల్లీ సోనా ఉండడం మాకు చాలా బాగా హెల్ప్ అయింది. ఒట్టి ఐస్ బాతింగ్ అయింటే మాత్రం మేము అస్సలు చేసిండలేము. విత్ సోనా ఉంది కాబట్టే చేయగలిగామన్నమాట. అండ్ నేనైతే ప్రతి ఒక్కరికి ఈ యాక్టివిటీని తప్పకుండా రికమెండ్ చేస్తా. మా బుకింగ్ స్లాట్ అయితే అయిపోయాక అందరం ఇలా ఐస్ మీద కొంతసేపు జస్ట్ అలా స్కేట్ చేయడానికి ట్రై చేస్తూ ఎంజాయ్ చేసుకుంటూ కొంతసేపు ఉండిపోయాము. సిన్స్ మేమైతే చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి ఆల్రెడీ మా కొలీగ్ ఈ స్పాట్కి దగ్గరలో ఉండే ఒక స్కీ స్లోప్ని రికమెండ్ చేశాడనమాట. ఇక్కడి నుంచి బయలుదేరి మంచిగా మ్యాక్స్కి వెళ్ళి ఫుల్గా కుమ్మేశాక కొంతసేపు అక్కడే రిలాక్స్ అయిపోయి మధ్యాహ్నం ఒక 1:32 అలా స్కీ స్లోప్కి రీచ్ అయిపోయాము. అండ్ ఈ స్కీ స్లోప్ అయితే మాత్రం చాలా బిగినర్ ఫ్రెండ్లీ అని అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ కిడ్స్కి కూడా సపరేట్గా మనం లిఫ్ట్ పాస్ ఏది తీసుకోకుండా స్మాల్ లిఫ్ట్ అనేది ఉందన్నమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అలాగే కొత్తగా స్కీ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ లిఫ్ట్ బాగా హెల్ప్ అవుతుంది అని అనిపించింది. స్వీడన్ లాంటి కంట్రీస్లో వింటర్స్ చాలా హార్ష్గా ఉంటుంది. అంటే చలి ఒక్కటే కాదు, తొందరగా డే లైట్ కూడా లేకుండా చీకటి పడిపోతుంది అనమాట. సో ఇలాంటి ప్లేసెస్లో మనం ఇంట్లోనే ఉండిపోయామంటే చలికి భయపడి అసలు మన బ్రెయిన్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఇంకా డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోవడం ఒక్కటే తక్కువ అనుకోండి. సో ఇలా ఏదో ఒక యాక్టివిటీస్ పెట్టుకొని బయటకు రాకపోతే మాత్రం మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో ఐ వుడ్ రియల్లీ రికమెండ్ టు ట్రై ఆల్ దీస్ యాక్టివిటీస్. ఐస్ బాతింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.